యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ మరొకసారి స్వాగతం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? మనము ఆది కాండము నుంచి ధ్యానాలు చేసుకుంటాం. మీరు ఇప్పటి వరకు చాలా విన్నారు. ఈరోజు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ఆది కాండము 46వ అధ్యాయము 1 నుంచి 27 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయో తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. దేవుడు ఈ వాక్యము చదివిన తర్వాత ఈ వాక్య భాగమునకు మనం ఏర్పాటు చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే బెర్షెబా వద్ద వాగ్దానం. ఈ వాక్య భాగాన్ని మనము బాగా లోతుగా ధ్యానం చేసిన తర్వాత ఈ వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు ఐగుప్తునకు వెళ్లే మార్గములో బెర్షెబా వద్ద దేవునికి బలి అర్పించాడు. ఆయన ఐగుప్తునికి వెళ్ళడానికి భయపడవద్దని దేవుడు ఆయనకి వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాము. అతనితో పాటు ఐగుప్తు వచ్చి తిరిగి కానానుకు ఆయనను తీసుకువెళ్తానని దేవుడు వాగ్దానం చేశారు. ప్రియమైన వాళ్ళగా, మనం ఇవన్నీ కూడా ఈ వాక్య భాగంలో గ్రహించగలుగుతాము. అలాగే అతని మరణ సమయంలో కూడా అతనిని సంరక్షించడానికి యేసేపును తన పక్కనే ఉంచుతానని దేవుడు అక్కడ వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే అబ్రహామునకు మరియు ఇస్సాకునకు దేవుడు చేసిన వాగ్దానము యాకోబు ద్వారా కూడా యాకోబుకు కూడా ఆ నిబంధన ప్రకారంగా దేవుడు సహాయం చేస్తాడని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఈ వాగ్దానాన్ని పొందిన తర్వాత యాకోబు తన కుటుంబంతో సంతోషంగా ఐగుప్తు వైపు ప్రయాణం అయినట్లుగా ఈ వాక్య భాగ సారాంశాన్ని మనము చూడగలము. ఇంకా మనం ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప లక్షణాలు ఇక్కడ మనం చూడగలుగుతాం. 3-4 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సత్యాన్ని ఈ వాక్య భాగం మనం గుర్తు చేస్తుంది. అదేంటంటే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉంటాడు. దేవుడు తన బిడ్డలను సంరక్షించేవాడు. దేవుడు తన బిడ్డలను కాచి కాపాడి ఎప్పుడు వారిని కనిపెట్టుకొని ఉంటాడు అనే సత్యాన్ని ఈరోజు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఆయన సంరక్షిస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. యాకోబు బెర్షెబా నుండి హారానుకు పారిపోయినట్లుగా మనం చూస్తాము. తాను అతనితో ఉండి అతనిని సంరక్షిస్తానని దేవుడు యాకోబుతో వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఆయనలో ఉన్న ప్రజలను దేవుడు సంరక్షిస్తాడు, కాచి కాపాడుతాడు, వారితోనే ఉంటాడు అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. కనుక ఈరోజు ఈ సత్యాన్ని మనము లోతుగా అర్థం చేసుకున్నప్పుడు దేవుని కొరకు గొప్పగా జీవించగలం. యాకోబు వృద్ధాపములో ఐగుప్తు వైపు బయలుదేరినప్పుడు కూడా దేవుడు అతనికి అదే వాగ్దానం చేశాడు. కనుక నేడు కూడా దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు మరియు ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాచుకొని ఉంటాడు అనే సత్యాన్ని ఈరోజు వాక్యం గుర్తు చేస్తుంది. ఇంకా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 8-27 వచనాలు. గొప్ప మరియు శక్తివంతమైన కార్యాలను సాధించడానికి దేవుడు చిన్న చిన్న విషయాలను కూడా వాడుకుంటుంటాడు కదండి. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు చిన్న చిన్న కార్యాలను కూడా వాడుకుంటుంటాడు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. యాకోబు కుటుంబంలోని 70 మంది సభ్యులు ఒక దేశము లేదా ఒక రాజ్యంగా పిలువబడడానికి అది చాలా చిన్న గుంపు కదండి, చాలా తక్కువ మంది. అయినా కూడా తన యొక్క సంకల్ప ప్రకారం ఆ చిన్న సమూహమును నుండి ఆయన ఒక పెద్ద రాజ్యమును, ఒక దేశమును ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తాం కదండి. ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి.
యాకోబు ఐగుప్తుకి వెళ్ళి సెటిల్ అయినప్పుడు 70 మందితో వెళ్ళాడు. ఆ యొక్క చిన్న సమూహం నుంచి దేవుడు ఒక ఇశ్రాయేలు అనే దేశాన్ని దేవుడు నిర్మించాడు. ఈరోజు మనం కూడా ఆ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేసే ముందు చిన్న చిన్న వాటిని వాడుకుంటాడు. మనం చిన్నగా ఉండొచ్చు, కానీ దేవుని యందు ఉంటే వాటిని గొప్పగా చేస్తాడు. దేవుని గొప్ప రక్షణ కార్యములో మనం కూడా ఒక భాగమని ఈరోజు మనం గుర్తుంచుకోవాలి కదండి. ఆయన ప్రణాళికలో మనం భాగం కనుక మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి చిన్న విషయాలను వాడుకుంటాడు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మన వంతు అత్యుత్తమంగా కృషి చేయాలి. దేవుని కొరకు ప్రయాసపడి దేవుడు గొప్పగా దీపిస్తాడు. వాళ్ళారా, ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుని ప్రార్థన చేస్తాం. ప్రభా, మీ నామానికి వందనాలు. నీ వాక్యమును బట్టి, సత్యం బట్టి వందనాలు. వాక్యం అంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మాతో ఉండే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని వాడుకునే దేవుడు, అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక.